హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు ఫ్రెంచ్ ఫ్రైస్ తయారు చేస్తున్నాను. ఫ్రెంచ్ ఫ్రైస్ మనకి షేప్ ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా, అలా కట్ చేసుకోవాలి. దీనిపైన బేకింగ్ పౌడర్, బియ్యం పిండి వేసుకోండి. వేసుకున్నాక ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకున్నాక నేను ధనియాల పొడి, సాల్ట్, కారం మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుని దీని మీద వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఇవి కలర్ అయితే గోల్డెన్ కలర్ వచ్చినాయి, బయట అయితే సాఫ్ట్గా ఏదో బాయిల్ చేసిన తిరిగిపోతాయి. ఇలాగైతే క్రిస్పీగా బాగుంటాయి మనకి. నేను ఇందులో సాల్ట్ వేసి నానబెట్టుకోవాలి. ఇవి నేను నానబెట్టుకోలేదు కాబట్టి దీనిపైన సాల్ట్, ధనియాల పొడి, కారం మిక్స్ చేసి వేస్తున్నాను. టేస్ట్ అయితే బాగుంది. నేను ఫస్ట్ ఇది వాటర్లో నానబెట్టలేదు కాబట్టి ఆలు సాల్ట్ అయితే పట్టలేదు. మీరు సాస్ అవి వేసుకుని తింటే సరిపోద్ది. నేను ఆల్రెడీ ఫస్ట్ టైం ఒకసారి ట్రై చేశాను. అది బాయిల్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఫ్రై చేసి 2 టైమ్స్ ఫ్రై చేయడం, అలా పెద్ద ప్రాసెస్ ఉంది. ఇలాగే సింపుల్గా అయిపోతుంది. కట్ చేసి బేకింగ్ పౌడర్, బియ్యం పిండి వేసి ఫ్రై చేసి సాల్ట్ అవి వేసుకోవడమే. ఫ్రై కూడా బాగా అయిందండి, బాయిల్ చేయక్కర్లేదు, డైరెక్ట్ ఇలా ఫ్రై కూడా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంది.